కానీ చెయ్యి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది 5 కేజీల చికెన్, 5 చెంచాల కారం పడుతుంది వేస్తున్నా. ఒక అద్దపావు అల్లం వేస్తున్నా. ఉప్పు తీసుకురా, ఉప్పు డబ్బి అవే పెట్టిన పసుపు ఉప్పు అందాల కొద్ది ఎట్టానా సరిపడేటట్టు. పసుపు వేస్తున్నా. కొంచెం పెరుగు తెప్ప, పెరుగు వాటి తిరిగి ఒక్క కాడు ఉండు. ఫ్రిడ్జ్లో ఉంటుంది పెరుగు. అద్దద్దు అయితే ఆవు అల్లం అల్లం వేసిన, పసుపు వేసిన, అల్లం వేసిన, కారం వేసిన. వీడు అట్లా ఆపు, మళ్ళా పెట్టినప్పుడు అబానా ఆవుకులే నూనె పడుతుంది. తక్కువ నూనె ఎక్కువ అవన్నీ ఉల్లిగడ్డలు మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అవ్వలేదా? అవే కాదు, పచ్చిమిర్చి కావాలి మొత్తం కానీ ఏం కాదు, మొత్తం కొంచెం మసాలా పూలు ఎత్తానా, చెక్కలు ఎత్తానా, యాలకులు, లవంగాలు. మసాలా ఎక్కువ తక్కువ ఎక్కువ మొత్తం ఎర్ర గోలని ఉప్పు వేస్తే తొందరగా గోలుతాయి. పచ్చిమిర్చి చేస్తాను. చాలు అవసరం లేదు. యాలకులు ఉంటాయి, లవంగాలు. చెప్పుకుంటే ఆన్ చేస్తాను. మిరపకాయలు వేస్తాను. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేగినాయి. తీసే ఇంకా తెల్లగా కావాలి. అరే గస్తూలిరా కూర్చుంటా. పసుపు వేస్తాను. సరిపడేంతనే, పసుపు ఎక్కువ కాదు, అందాలని ఏం లేదు. దీనికి సరిపడ అంతే వేస్తుంది. ఇంకోటి
అనుకుంటే ఇది జాజి పువ్వు మంచిగా ఉంటుంది టేస్ట్ పోపులు వేస్తే. ఏనా ఆ. అల్లం కొన్ని వాటర్ వేసి కలిపిన ఇది వేసుకుని అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. అను అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలని. అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. అడుగంటుకుంటే టేస్ట్ బాగోదు. మాడకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. వేయింది. ఉల్లిగడ్డ లేచుడు అయిపోయింది. అన్నీ అయిపోయి అయిపోయినాయి మొత్తం వేగినాయి. ఇగో అదే 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 అంటారు. నేను అనేది అదే. మొత్తం వేగినాయి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇగో అల్లం పేస్ట్. చికెన్. ఇప్పుడు చికెన్ వేయాలి. కలిపేద్దాం అను. అలా ఒక్క నిమిషం. అయ్యో నీ వీడియో ఆగిపోయింది. ఉల్లి అయిపోయిందా? దేనికి? కలుపు. చికెన్ వేసిన ఇందులో ఎలాంటి వాటర్ పోయద్దు. అదే ఉడుతుంది. మరి దాంట్లో ఏదన్నా పొడి గిట్ట వేస్తారా ఏంటి అని నేను అనుకుంటాను. కుక్కర్లో వేస్తే తొందరగా అడుగంటే అడగంటకుండా కలుపుతూ ఉండాలి. అనుసరి మళ్ళీ కలుపుతుంది. కలుపుతుంది. తక్కువ పెట్టాను. అనుసారి ఈ మూత లేకపోతే ఒక కొబ్బరి ముక్క ఉంటుంది కదా, కొబ్బరి ముక్క దాన్ని గుమ్మ వాసన వస్తుంది చూడండి. చికెన్ కలుపుతా ఉంటేనే వాసన వస్తుంది. మసాలా రసం ఉప్పు అయినా కొంచెం నాకు నేను చూడ. ఒక్క నిమిషం అవసరం లేదు. ధనియాల పొడి వేస్తాను, పచ్చి ధనియాల పొడి పట్టు. ఇది పచ్చి కొబ్బరి ఉల్లిగడ్డ మిక్స్ పట్టిన. కొన్ని వాటర్ చెప్పుకోండి. ఇది గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. అంగి చెప్పు. అంగి చెప్పు. చాలు. కొత్తిమీర వేస్తున్నా. పడేం పడితే ఏమైతే అసలు అయితే వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తే బెటర్. కానీ మూత పెట్టాలి ఒక 5 నిమిషాలు. కూర అయినట్టే చూద్దాం ఒకసారి. కూర ఉడికింది ఇంకా కానీ ఇట్లా ఆయిల్ పైకి వస్తే కూర ఉడికినట్టే. గుమగుమలాడే చికెన్ రెడీ అను. నువ్వు అన్నావు కదా, గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ అయిపోయింది. ఓకే.